హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజైతే మరి మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే ఫ్రైడే రోజు అయితే నేను మార్నింగ్ అయితే గడపనైతే ఇలా అయితే అలంకరించుకుంటానండి. ఎవ్రీ ఫ్రైడే ఇలానే అలంకరించుకుంటూ ఉంటాను. కొంచెం ఏదైనా విశేషం ఉంటే మాత్రం ఇంకొంచెం పూలతో అయితే డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉంటాను. సింపుల్గా అయితే ఎలా అయితే నేను గడపకి ఆ పసుపంతా పూసేసుకొని బొట్లు అయితే ఎలా పెట్టుకుంటాను అనేది అయితే ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తున్నాను. తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమీ లేదండి, పసుపు కొంచెం తీసేసుకున్నాను. కటోరలో చిన్న బౌల్లో అయితే పసుపు అయితే తీసేసుకున్నానండి. అందులో వాటర్ అయినా కొంచెం రోజ్ వాటర్ అయినా వేయండి, మనకి వాసన అనేది బాగా వస్తుంది. మనం అది పెట్టినప్పుడు పసుపుకు అదే గడపకి రాస్తూ ఉంటాం కదండి, స్మెల్ అనేది మనకి గడప దగ్గర అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుందండి. స్మెల్ అనేది బాగుంటుంది, ఆ అరోమా అనేది. అందుకని చెప్పేసి కొంచెం అయితే రోజ్ వాటర్ అయితే పోసేసుకొని ఇలా గడపనంతా పూసేసుకోండి పసుపుతోటి. ఆ తర్వాత ముగ్గు పిండితోటి అయితే ముగ్గు వేసుకోండి. నార్మల్గా మనకి చాక్ పీస్ ఉంటుంది కదండి, దాంతో కాకుండా ముగ్గు పిండితోటే ఇలా అయితే ముగ్గు అయితే వేసేసుకోండి. బాగుంటుంది చూడడానికి. మీకు ఇష్టం వచ్చిన డిజైన్ అయితే వేసుకోండి. నేను నార్మల్గా అయితే ఎప్పుడు రెగ్యులర్గా వేరే వేస్తూ ఉంటాను. ఈరోజు అయితే కొంచెం ఇలా లైన్స్ తోటి అయితే ఇలా వేసేసాను. సింపుల్గా ఇలా అయితే వేసేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత పువ్వులు అలాగే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి. సైడ్లో కూడా బొట్టు పెట్టుకుంటాను. గడపకు సైడ్లో ఉంటుంది కదండి, దానికి కూడా నేను నాలుగు బొట్లు అయితే పైకి కిందికి ఇలా అని చెప్పేసి అయితే అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఇలా అయితే బొట్లు అయితే పెట్టుకుంటూ ఉంటానండి. ఆ తర్వాత అయితే మనకి ఫ్రైడే కదా, మంగళవారం అయినా ఫ్రైడే అయినా సరే నేను నిమ్మకాయలు అయితే కట్ చేసి అలాగే పసుపు కుంకుమ పెట్టేసి అయితే అవి పెడుతూ ఉంటాను. సైడ్లకి పువ్వులు కూడా పెడతానండి. పువ్వులు అయితే కొంచెం ఎక్కువ లేవు, అందుకనే నిమ్మకాయ తీసుకొని అయితే హాఫ్ పీసుల దాకా చేసేసి పసుపు కుంకుమ పెట్టానండి. వాటి మీద పెట్టి గడపకైతే అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా అయితే అలంకరణ అయితే చేసుకున్నాను సింపుల్గా. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.